హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ములక్కాయ చికెన్ వండుతున్నాను. అదండి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ములక్కాయలు అన్నీ, ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను. ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ. చికెన్ ఇలా తెచ్చావు కదా, ఫ్రిడ్జ్లో పెట్టించారు. పసుపు వేసా, పసుపు వేసి కడుగుతా కదా, అట్లా కడిగేస్తే నీట్గా ఉంటుంది. పోస్తున్నాను, నూనె కాగింది కదా, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగేలోపు నేను మసాలా తయారు చేసుకుంటాను. ఎప్పుడు ముందు చేసుకునేదాన్ని మసాలా మర్చిపోయాను, మసాలా సంగతి మర్చిపోయా. అంటే ఉంది, రుబ్బింది అనుకున్నా, అది దాని సంగతి మర్చిపోయాను. ఏంటిది ఇది టైట్ అయిపోయింది బాగా. అది చెప్పా కదా మొన్న. అదేలే, ఏంటి మసాలాలా? ఇదిగో ధనియాలు, ధనియాలు ఒక 5 స్పూన్లు వేస్తాను. చెక్క, లవంగా, యాలక కొంచెం కొంచెం. ఇది లవంగాయలు 10 లవంగాయలు వేస్తున్నాను, ఘాటుగా ఉంటుంది. ఇంకో చెక్క, ఇవి లేవులే యాలక్కాయలు. చల్లే పర్లో లేదు. ఇప్పుడు మిక్స్ చేస్తావా? గసాలు కూడానా? గసాలు కూడా వేస్తా. ఇదిగో చెక్క, లవంగా, ధనియాలు వేసా కదా, గసగసాలు 1 స్పూను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేస్తాను. ఏంటి అల్లం వెల్లుల్లిపాయ వేయాలా? అల్లం వెల్లుల్లిపాయ ఈ గసగసాల ముద్దలోనే వేసి నూరేసేయాలి. నేను రోజు మసాలా రుబ్బి ముందు రెడీగా ఉంచుకునేదాన్ని. ఈరోజు నేను మసాలా సంగతి మర్చిపోయాను. అవును, అల్లం పేస్ట్లు నువ్వు రెడీ చేసుకుని ఉంచుకుంటాగా, అది కూడా అయిపోయినట్టుంది. అయిపోయినాయి, చేయాలి. అల్లం ఉంది, అన్నీ ఉన్నాయి, ఎల్లిపాయలు అవన్నీ చేయాలి. ఇదిగోండి కళ్ళుప్పు. ఓకే, ఇది 1 నిమిషం ఉడికిన తర్వాత కారం వేస్తాను. నూనెలో చక్కగా మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నా కదా, అది వేసేస్తాను.
మసాలా ఈ మసాలా వల్ల గ్రేవీగా బాగుంటుంది కూర, ఇంకా టేస్ట్ వస్తుంది. అవును. కారం కూడా వేసేస్తాను. ఇక్కడ వేసేస్తావా? వేసేస్తాను. ఇదిగోండి కూర ఉప్పు అన్నీ వేసాం కదా, మగ్గింది. ఇప్పుడు కొంచెం ఎసరు పోసేస్తాను. సరిపోతుంది, ములక్కాయలు కూడా ఉడికిపోతాయి. ములక్కాయ బాగా ఉడకాలి. ములక్కాయ ఇలా ఆరకాయలు బాగానే ఉంది. అయితేనండి ఇది కూర పని అయ్యేలోపు నేను గోరింటాకు వేస్తాను. గోరింటాకు పెట్టుకుంటున్నావా? నేను గోరింటాకు నిన్న ఇల్లంటో అమ్మటాకు వస్తే నేను తీసుకున్నాను. అయితే గోరింటాకు పెట్టుకుందామని. ఇదిగోండి అది నేను ఇప్పుడు గోరింటాకు రుబ్బుతాను. అది పెట్టుకోవడం కూడా మిక్సీ రుబ్బొద్దు. మిక్సీ నేను వేయకుండా రుబ్బుతా, వేయాలి. నేను ఇప్పుడు తీసుకొస్తానండి. ఇదిగోండి కొంచెం చింతపండు, నలిగిందా కొంచెం? తిరగటం గోరింటాకు కదా, కొంచెం తొందరగా తిరగదు. 3-4 సార్లు వేసుకోవాలా? వేయాలి. మళ్ళీ పలచగా అయిపోతుంది. అది వద్దు. ఇవ్వండి ములక్కాయలు కూడా వేసేస్తాను, నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా. వేసి నీళ్ళు వేస్తారా? ఏంటి అన్నీ పడిపోతున్నాయి, అన్నీ కింద పడిపోతున్నాయి. ఏంటో చుట్టాలు వస్తున్నారుగా పిల్లలు, వాళ్ళు మన చుట్టాలేదా? అదే. ఇదిగోండి కారం మగ్గిన తర్వాత ములక్కాయలు. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టేస్తాం. సరిపోతుంది, ములక్కాయలు కూడా ఉడికిపోతాయి. ములక్కాయ బాగా ఉడకాలి. ములక్కాయ ఇలా ఆరకాయలు బాగానే ఉంది. అయితేనండి ఇది కూర పని అయ్యేలోపు నేను గోరింటాకు వేస్తాను. గోరింటాకు పెట్టుకుంటున్నావా? నేను గోరింటాకు నిన్న ఇల్లంటో అమ్మటాకు వస్తే నేను తీసుకున్నాను. అయితే గోరింటాకు పెట్టుకుందామని. ఇదిగోండి అది నేను ఇప్పుడు గోరింటాకు రుబ్బుతాను. అది పెట్టుకోవడం కూడా మిక్సీ రుబ్బొద్దు. మిక్సీ నేను వేయకుండా రుబ్బుతా, వేయాలి. నేను ఇప్పుడు తీసుకొస్తానండి. ఇదిగోండి కొంచెం చింతపండు, చింతపండు ఇంకేంటి అందులో వేసేది? వేస్తాను. ఇదిగోండి కొంచెం పెరుగు, ఎక్కువ వేయవసరం లేదు, ఎర్రగా పండిద్ది. ఇదిగోండి నిమ్మకాయ కూడా వేయాలా? నిమ్మకాయ కూడా వేయాలి. చింతపండు ఏంటివి తెలుసు, నిమ్మకాయ సంగతి ఒక్క కూడా వేసుకుంటారు. ఒక్క కూడా వేయచ్చా? ఒక్క పంచదార వేస్తారు. పంచదార వేస్తే నాకు ఏంటో మరి పండినట్టు అనిపించలేదు, అందుకే నేను నిమ్మకాయ ఇవే వేస్తాను. ఇవ్వండి, ఇంక గోరింటాకు ఇంకేం వేసే పని లేదు. ఉప్పు కారం వేయకూడదా? ఉప్పు కారం వేద్దాం. ఇదిగోండి నిమ్మకాయ, చింతపండు, పెరుగు వేసా. ఇప్పుడు చక్కగా రుబ్బేస్తాను. మళ్ళీ పలచగా అయిపోతుంది. వద్దు. ఇదిగోండి మెత్తగా నలిగింది. నేను చెయ్యి ఎక్కువ పెట్టలేదు పండిపోద్దని. అయితే ఇదిగోండి ఇది నేను చక్కగా భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకుంటా. మా పాప కూడా కాళ్ళకి పెట్టుకుంటుంది. ఇద్దరు పెట్టుకోండి. బొడ్డోడికి పెట్టచ్చో లేదో మరి కనుక్కొని పెట్టండి. చిన్నపిల్ల కదా, గోరింటాకు బాగా వేడి లాగేస్తుంది కదా, అందుకని ఆగుతుంది. సరే చక్క 2 కాళ్ళకి 2 చేతులు పెట్టేస్తే ఎర్రగా ఉంటుంది. నిన్న వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు, మా అక్కోళ్ళు మనోళ్ళు ఉన్నారండి ఇద్దరు. అయితే ఆ అన్నయ్యలు ఇద్దరికి వెళ్ళి రాఖీ కట్టింది, చక్కలంగా కట్టొచ్చింది. అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు. ఒకళ్ళ గాజులు, వాళ్ళేం పెద్దోళ్ళు కదండి, 1వ తరగతి 3వ తరగతి వాళ్ళు బుడ్డ పిల్లలే. LKG అలా
వాళ్ళు కూడా మా చెల్లి అని చెల్లని ఇక కట్టమన్నారని చక్కగా వెళ్ళి కట్టొచ్చిందండి. అది మేము షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా చెల్లి ఉందంటే నమ్మట్లేదంట, వెళ్ళి చూపిస్తారంట రాఖీ కట్టిన మా చెల్లి. ఫ్రెండ్స్ కంట మా చెల్లి ఉందని చెప్పారంట. అంటే మీ చెల్లి ఎక్కడుంది, మీ చెల్లి లేదుగా అన్నారంట. అందుకే రాఖీ కట్టుకొని మా చెల్లి ఉందని చూపిస్తారంట. అదే రైస్ కడుగుతున్నావా? అన్నం కూడా పెట్టేసేస్తే అన్నం పక్కన కూర పక్కన అయిపోవచ్చింది కదా. కూర కూడా అయిపోవచ్చింది. అన్నం పెడితే 10 నిమిషాలు వచ్చేస్తుంది ఈజీలో.